ఇండియాలో హ్యాచ్ బ్యాక్ కార్స్ బెస్ట్ లెవెల్లో ఉన్న టైంలో మారుతి సుజుకి మనకు పూర్తిగా జపనీస్ డిఎన్ఏతో డిజైన్ చేసిన ఒక నిజమైన హాట్ హ్యాచ్ బ్యాక్ ను అందించింది. ఆ కారు పేరు జెన్. అయితే తక్కువ ప్రైస్ లో మరింత ప్రాక్టికల్ గా ఉండే హ్యాచ్ బ్యాక్ కార్స్ ముందు ఈ చిన్నదైన పవర్ఫుల్ పాకెట్ రాకెట్ అమ్మకాలు క్రమంగా తగ్గిపోవడం స్టార్ట్ అయింది. చివరికి మారుతి సుజుకి 2006లో ఈ కారుని డిస్కంటిన్యూ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇండియాలో సెడాన్ కార్స్ ట్రెండ్ మొదలైంది. అప్పుడు మరోసారి మారుతి సుజుకి వరల్డ్ స్టాండర్డ్స్ క్వాలిటీతో పాటు అడ్వాన్స్డ్ టెక్నాలజీతో నిండిన ఒక అద్భుతమైన సెడాన్ ను ఇండియన్ మార్కెట్ కు పరిచయం చేసింది. దాని పేరు కిజాషి. ఇందులో పవర్ఫుల్ 2.4 లీటర్ పెట్రోల్ ఇంజన్, బెస్ట్ క్వాలిటీ గల ఇంటీరియర్స్, ఇంకా అద్భుతమైన బిల్డ్ క్వాలిటీ ఉండేవి. కిజాషి అంత గొప్ప ప్రొడక్ట్ గా ఉండేది కాబట్టి అది నిజంగానే మారుతి తయారు చేసిన కారేనా అని చాలా మంది నమ్మలేకపోయేవాళ్ళు. కానీ మరోసారి ఇండియన్ మార్కెట్ ఈ అద్భుతమైన కార్ని కూడా రిజెక్ట్ చేసింది. రిజల్ట్ గా 2014లో మారుతి సుజుకి కిజాషి ప్రొడక్ట్ ని కూడా డిస్కంటిన్యూ చేయాల్సి వచ్చింది. తర్వాత ఇండియాలో కాంపాక్ట్ ఎస్యూవీస్ మరియు క్రాస్ ఓవర్ కార్స్ ట్రెండ్ గా మారాయి. అప్పుడు మారుతి సుజుకి ఇండియన్స్ కు ఎస్ క్రాస్ అనే కార్ని అందించింది. ఇది కూడా ఒక పవర్ఫుల్ అయిన కారు. పూర్తిగా యూరోపియన్ స్టాండర్డ్స్ ప్రకారం డిజైన్ చేసిన ఈ వెహికల్ రైడ్ కంఫర్ట్, డ్రైవింగ్ డైనమిక్స్ నుంచి బిల్డ్ క్వాలిటీ వరకు ప్రతి విషయంలో యూరోపియన్ మార్కెట్ లెవెల్ ని అందించేది. సింపుల్ గా చెప్పాలంటే సుజుకి ఈ ఎస్ క్రాస్ ను ఇంటర్నేషనల్ మార్కెట్ నుంచి డైరెక్ట్ గా తీసుకొచ్చి ఇండియన్ మార్కెట్ లో దింపేసినట్టే. కానీ ఇండియాలో ఎస్ క్రాస్ పరిస్థితి ఏమైంది? మారుతి సుజుకి ఈ కార్ని మొత్తం 7 సంవత్సరాల కాలంలో కేవలం దాదాపు 1,00,000 యూనిట్లు మాత్రమే అమ్మగలిగింది. చివరికి 2023లో ఈ మోడల్ ని కూడా డిస్కంటిన్యూ చేయాల్సి వచ్చింది. అయితే ఎస్ క్రాస్ అనేది మారుతి సుజుకి ఉన్న ట్రెడిషనల్ బ్రాండ్ ఇమేజ్ ను పూర్తిగా ఛాలెంజ్ చేసిన కారు. అయినప్పటికీ ఇంత మంచి క్వాలిటీ అయినా అలాగే సరైన ప్రైస్ లో దొరికిన ఈ కారు ఇండియన్ మార్కెట్ లో ఎందుకు ఫెయిల్ అయింది? వరల్డ్ వైడ్ గా సుజుకి ఎస్ క్రాస్ ఒక భారీ సక్సెస్ఫుల్ మోడల్ గా నిలిచింది. ఇంటర్నేషనల్ మార్కెట్ లో దీని రీసెంట్ జనరేషన్ ఇప్పటికీ మంచి అమ్మకాలు సాధిస్తుంది. మరి ఇండియన్ బయ్యర్స్ ఈ కారుని ఎందుకు పట్టించుకోలేదు? అయితే ఇంట్రెస్టింగ్ అయిన విషయం ఏంటంటే ఈ కారుని బై చేసిన వారు మాత్రం దీన్ని అంతగా ఇష్టపడ్డారు కాబట్టి చాలా మంది దీన్ని రీసేల్ చేయరు. ఒకవేళ కొత్త కారు కొనాల్సి వచ్చినా మళ్ళీ ఎస్ క్రాస్ నే ఎంచుకుంటారు. అందుకే ఈ రోజు ఈ వీడియోలో మారుతి సుజుకి యొక్క అత్యంత అండర్ రేటెడ్ కార్ అయిన ఎస్ క్రాస్ ఎందుకు ఫెయిల్ అయిందో పూర్తి కథను తెలుసుకుందాం. కానీ అంతకుముందు ఎస్ క్రాస్ ఒరిజిన్ స్టోరీతో స్టార్ట్ చేద్దాం. 2003లో సుజుకి మరియు ఫియాట్ కలిసి చేతులు కలిపి యూరోపియన్ మార్కెట్ కోసం ఒక క్రాస్ ఓవర్ వెహికల్ ని డెవలప్ చేయడం స్టార్ట్ చేశాయి. దాని రిజల్ట్ గా 2006లో సుజుకి తన ఏరియో మోడల్ కు బదులుగా SX4 పేరుతో ఈ కారుని మార్కెట్ లో రిలీజ్ చేసింది. ఫస్ట్ జనరేషన్ సుజుకి SX4 హ్యాచ్ బ్యాక్ మరియు సెడాన్ అనే 2 బాడీ స్టైల్లో అమ్మారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సుజుకి ఈ కారు ఫ్రంట్ వీల్ డ్రైవ్ మరియు 4 వీల్ డ్రైవ్ అనే 2 ఆప్షన్స్ తో కూడా అమ్మింది. ఆ కాలంలో ఇది సుజుకి యొక్క బెస్ట్ చీపెస్ట్ ఆల్ వీల్ డ్రైవ్ కారు. ఈ కారుని సుజుకి ఫియాట్ తో కలిసి జాయింట్ గా డెవలప్ చేసినందువల్ల ఫియాట్ కూడా దీని రీబ్యాడ్జ్ వర్షన్ ను సెడిచి పేరుతో అమ్మింది. వీటి మెయిన్ లక్ష్యం యూరోపియన్ మార్కెట్ అయినప్పటికీ SX4 ప్రపంచంలో దాదాపు అన్ని ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో అద్భుతమైన అమ్మకాలు సాధించింది. ముఖ్యంగా దీని 4 వీల్ డ్రైవ్ హ్యాచ్ బ్యాక్ వర్షన్ నే యూజర్స్ ఎక్కువగా ఇష్టపడ్డారు. ఈ కారులో 1 లీటర్ నుంచి 2 లీటర్ వరకు ఉన్న పెట్రోల్ ఇంజన్ సుజుకి తయారు చేసినవే. అలాగే 1.3 లీటర్ నుంచి 2 లీటర్ వరకు ఉన్న డీజిల్ ఇంజన్ ఫియాట్ అందించినవే. మార్కెట్లోకి కొత్తగా వచ్చిన SX4 భారీ విజయాన్ని సాధించింది. 2007లో సుజుకి తన చరిత్రలోనే బెస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ని కంప్లీట్ చేసింది. ఆ విజయానికి మెయిన్ కారణం SX4 సాధించిన అద్భుతమైన అమ్మకాలే. తర్వాత సుజుకి SX4 హ్యాచ్ బ్యాక్ ని గ్లోబల్ మార్కెట్ లో కంటిన్యూ చేస్తూనే అదే 2007లో SX4 సెడాన్ ను ఇండియన్ మార్కెట్ లో కూడా రిలీజ్ చేసింది. SX4 సెడాన్ కూడా పూర్తిగా యూరోపియన్ స్టాండర్డ్ క్వాలిటీ కలిగి ఉండేది. దీని లుక్స్ లోను, డ్రైవింగ్ లోను, ఎక్స్పీరియన్స్ లోను ఎక్కడా తన హ్యాచ్ బ్యాక్ మూలాలను మర్చిపోనివ్వదు. అదే విషయం అప్పటి స్విఫ్ట్ మరియు డిజైర్ ఫస్ట్ జనరేషన్ మోడల్స్ తో పోలిస్తే క్లియర్ గా కనిపించేది. 2010లో మారుతి సుజుకి ఇండియాలో SX4 యొక్క CNG వర్షన్ ని కూడా రిలీజ్ చేసింది. ఆ రోజుల్లో ఇండియాలో సెడాన్ కార్లకు ప్రత్యేకమైన పాపులారిటీ ఉండేది.
అయినప్పటికీ SX4 సెడాను ఆశించిన రేంజ్లో అమ్మకాలు సాధించలేకపోయింది. చివరకు సియాస్ కోసం మార్గం ఈజీ చేయడానికి మారుతి సుజుకి 2013లో SX4 సెడాన్ను డిస్కంటిన్యూ చేసింది. కానీ మారుతి సుజుకి దగ్గర ఇంకా కొన్ని పెద్ద ప్లాన్స్ ఉన్నాయి. ఇండియాలో పబ్లిక్ కొనుగోలు శక్తి పెరుగుతున్న టైంలో ప్రీమియం సెగ్మెంట్లో కూడా తన స్థానాన్ని సంపాదించాలని మారుతి సుజుకి నిర్ణయం తీసుకుంది. అందుకోసం కంపెనీ తన వరల్డ్ వైడ్గా అత్యంత సక్సెస్ఫుల్ అయిన క్రాస్ ఓవర్ అయిన SX4 S క్రాస్ని ఎంచుకుంది. 2015లో మారుతి సుజుకి ఈ కారులోని SX4 అనే బ్యాడ్జ్ని తీసేసి కేవలం S క్రాస్ అనే పేరుతో ఇండియన్ మార్కెట్లో అమ్మడం ప్రారంభించింది. అయితే లోపల చూసుకుంటే ఇది అసలు సెకండ్ జనరేషన్ SX4ఏ. ఫస్ట్ జనరేషన్ కంటే ఇది కొద్దిగా పెద్దదిగా మారింది. కొత్త S క్రాస్ లెంత్ 4300 మీటర్స్, విడ్త్ 1765 mm, అలాగే 180 mm గ్రౌండ్ క్లియరెన్స్ తో వచ్చింది. ఇండియాలో S క్రాస్ ను స్టార్టింగ్ లో డీజిల్ ఇంజన్స్ మాత్రమే అందించారు. అందులో ఒకటి 1.3 DDIS 200, మరొకటి 1.6 DDIS 320. ఈ రెండు ఇంజన్స్ కూడా ఫియాట్ తయారు చేసినవే. సుజుకి ఇండియాలో S క్రాస్ ని కేవలం లాంచ్ చేయడమే కాదు, వరల్డ్ స్టాండర్డ్ క్వాలిటీతో కూడిన ఈ కారుని అదే క్వాలిటీ స్టాండర్డ్స్ తో ఇండియాలో తయారు చేయడం కూడా స్టార్ట్ చేసింది. అంతేకాకుండా ఇక్కడ తయారైన S క్రాస్ ను ప్రపంచంలోని అనేక దేశాలకు ఎక్స్పోర్ట్స్ కూడా చేసింది. ఇంతటితో ఆగలేదు. S క్రాస్ అనేది ఇండియాలో మారుతి సుజుకి తయారు చేసిన మొదటి కారు. ఇది దాదాపు 10 సంవత్సరాల క్రితమే యూరో NCAP మరియు ఏషియన్ NCAP రెండిటిలోనూ 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించింది. అయితే మెయిన్ ప్రశ్న ఏమిటంటే, ప్రతి విషయంలోనూ ఇంత అద్భుతంగా ఉన్న S క్రాస్ ను ఇండియన్ మార్కెట్లో బయ్యర్స్ ఎందుకు దొరకలేదు? మారుతి సుజుకి యొక్క ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కారు ఇండియాలో ఎందుకు గుమ్మడికాయలా మాయమైపోయింది? దీని వెనుక అనేక కారణాలు ఉన్నాయి. నిజానికి చూస్తే మారుతి సుజుకి తీసుకున్న కొన్ని తప్పు నిర్ణయాల భారం మొత్తం S క్రాస్ పైన పడింది. అందులో మొదటి మెయిన్ కారణం డిజైను మరియు దాని పేరు. ఒకవైపు ఇండియన్ మార్కెట్లో బయ్యర్స్ పూర్తి స్థాయి SUVలు కొనాలనే ఇంట్రెస్ట్ తో ఉన్న టైంలో సుజుకి తన ఈ కారుని అదే SUVలతో పోటీకి దింపింది. కానీ దానికి S క్రాస్ అనే పేరు పెట్టింది. అంటే బయ్యర్స్ దీని ఆకారం, సైజు పట్టించుకోకపోయినా క్రాస్ అనే పేరు మాత్రం గట్టిగా చెబుతుంది, ఇది SUV కాదు, ఇది ఒక క్రాస్ ఓవర్ మాత్రమే అని. ఇండియాలో కారు కంటే ఆ కారు ఇమేజ్కే ఎక్కువ వాల్యూ ఉంటుంది. అది కాకుండా S క్రాస్ ని చూసినప్పుడు ఎక్కడ అది ఒక ట్రెడిషనల్ SUVలా అనిపించదు. దాని డిజైన్ పూర్తిగా SUV స్టైల్లో లేదు. ఇది బాక్సీ షేప్ లో ఉండదు. అలాగే దీని గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా ఎక్కువ కాదు. SUV కేటగిరీలో అర్హత పొందడానికి అవసరమైన కనీస స్థాయి గ్రౌండ్ క్లియరెన్స్ మాత్రమే ఇందులో ఇచ్చారు. అందుకే S క్రాస్ అసలు చూస్తే ఒక పెద్ద హ్యాచ్ బ్యాక్ లాగే కనిపించేది. కానీ దానిని మాత్రం పూర్తి స్థాయి SUVలతో పోటీ పడాల్సి వచ్చింది. రెండవ మెయిన్ కారణం కేటగిరీ కన్ఫ్యూజన్. నిజానికి S క్రాస్ ఏ కేటగిరీలోకి వస్తుందో, దాని ప్రైజు ఏ కేటగిరీకి సరిపోతుందో ఈ రెండు ఒకదానికొకటి అస్సలు మ్యాచ్ అవ్వలేదు. కేటగిరీ పరంగా చూస్తే S క్రాస్ ఒక క్రాస్ ఓవర్. అంటే ఆ టైంలో ఇండియా మార్కెట్లో ఇది టయోటా కొరాలా క్రాస్, హుండై i20 యాక్టివ్, ఫోర్డ్ ఫ్రీస్టైల్ వంటి కార్లతో పోటీ పడాల్సింది. కానీ ప్రైస్ విషయానికి వస్తే S క్రాస్ ప్రైస్ మాత్రం హుండై క్రెటా వంటి కాంపాక్ట్ SUV లెవెల్లో ఉండేది. అంటే పరిస్థితి ఏమైందంటే, క్రాస్ ఓవర్ కొనాలనుకునే వారి బడ్జెట్కు S క్రాస్ చాలా కాస్ట్లీగా ఉండేది. మరోవైపు కాంపాక్ట్ SUV కొనాలనుకునే వారు దీనిని కేవలం ఒక పెద్ద హ్యాచ్ బ్యాక్ గా భావించి పట్టించుకోలేదు. దీని రిజల్ట్ గా S క్రాస్ పూర్తిగా రెండు సెగ్మెంట్స్ మధ్య చిక్కుకుపోయింది. క్రాస్ ఓవర్ కొనేవారికి ఇది చాలా కాస్ట్లీ అయిన కారు, SUV కొనేవారికి ఇది సరైన SUVలా కనిపించలేదు. అందుకే ఈ కారు ఏ సెగ్మెంట్లోనూ తన ప్లేస్ ని బలంగా ఏర్పరచుకోలేకపోయింది. మూడవ మెయిన్ కారణం తప్పుడు టైంలో లాంచ్ కావడం. ఇంతకు ముందు నేను చెప్పినట్లుగా మారుతి సుజుకి S క్రాస్ ను గ్లోబల్ మార్కెట్లో ఇప్పటికే చాలా సంవత్సరాలుగా అమ్ముతుంది. అయితే ఇండియాకి తీసుకురావడంలో మాత్రం చాలా ఆలస్యం చేసింది. అప్పటికే ఫోర్డ్ ఎకోస్పోర్ట్ మరియు రెనాల్ట్ డస్టర్ వంటి కార్స్ మార్కెట్లో బలమైన ప్లేస్ ని సంపాదించాయి. పోటీ ఇప్పటికే చాలా తీవ్రమైపోయింది. ఇలాంటి టైంలో 2015లో మారుతి సుజుకి S క్రాస్ ను ఇండియాలో రిలీజ్ చేసింది. కానీ దురదృష్టవశాత్తు S క్రాస్ లాంచ్ అయిన కేవలం 2 వారాలకే హుండై తన క్రెటాను కూడా రిలీజ్ చేసింది. క్రెటా మార్కెట్లోకి వచ్చిన వెంటనే మొత్తం లైమ్ లైట్ ను తన వైపు తిప్పేసుకుంది. కేవలం కొద్ది రోజుల్లోనే మొత్తం కాంపాక్ట్ SUV సెగ్మెంట్ ను
దాదాపు తన ఆధీనంలోకి తీసుకుంది. దీంతో ఎస్ క్రాస్ ను డైరెక్ట్ గా హుండై క్రెటాకు ప్రత్యర్థిగా చూపించడం స్టార్ట్ అయింది. నిజానికి ఎస్ క్రాస్ క్రెటా కంటే కొద్దిగా చీప్ గానే ఉండేది. కానీ క్రెటా ఒక నిజమైన ఎస్యూవీలా కనిపించేది. అంతేకాదు మరిన్ని ఫీచర్స్, అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడిన కారుగా కూడా నిలిచింది. దీని రిజల్ట్ గా ఎక్కువ మంది బయ్యర్స్ ఎస్ క్రాస్ ను వదిలేసి డైరెక్ట్ గా క్రెటానే కొనడం స్టార్ట్ చేశారు. దీని లెక్కలే పెద్ద ఎగ్జాంపుల్. హుండై క్రెటా మార్కెట్లోకి వచ్చిన తర్వాత కేవలం దాదాపు 1.5 సంవత్సరంలోనే 1,00,000 యూనిట్లు అమ్మకాలను దాటేసింది. అదే టైంలో ఎస్ క్రాస్ మాత్రం తన మొత్తం 7 సంవత్సరాల ప్రయాణంలో 1,00,000 అమ్మకాలు మార్కుని చేరుకోగలిగింది. ఒకవేళ మారుతి సుజుకి క్రెటా రాకకు 1 లేదా 2 సంవత్సరాల ముందే ఎస్ క్రాస్ ను ఇండియన్ మార్కెట్లో తీసుకొచ్చి ఉంటే ఈ కారుకి తన సొంత మార్కెట్ను నిర్మించుకునే అవకాశం దొరికేది. అంతేకాకుండా బయ్యర్స్ నుంచి మౌత్ పబ్లిసిటీ కూడా లభించేది. దీని అమ్మకాలు మరింత బెటర్ అయ్యే అవకాశం ఉండేది. ఇప్పుడు 4వ మెయిన్ కారణం గురించి మాట్లాడుకుందాం. ఇదే మారుతి సుజుకి బ్రాండ్ ఇమేజ్ మరియు కంపెనీ చేసిన ఒక పెద్ద ఎక్స్పెరిమెంట్. ఈ విషయంలో ఎలాంటి డౌటు లేదు. ఇండియాలో ప్యాసింజర్ కార్ మార్కెట్లో మారుతి సుజుకి ఒక తిరుగులేని బ్రాండ్. కానీ ఎస్ క్రాస్ మార్కెట్లోకి వచ్చిన టైంలో మారుతి ఒక విషయంలో మాత్రం వెనకబడి ఉండేది. అదే ప్రీమియం సెగ్మెంట్. తక్కువ ప్రైస్లో అందరికీ అందుబాటులో ఉండే మంచి వాల్యూ ఫర్ మనీ కార్స్ తయారు చేయడంలో మారుతి సుజుకితో పోటీ పడగలిగే కంపెనీ అప్పట్లో దాదాపు లేదు. నిజానికి ఇండియాలో చీపెస్ట్, నమ్మకమైన కార్లంటే చాలా మందికి గుర్తొచ్చేది మారుతి పేరే. అయితే అదే బ్రాండ్ ఇమేజ్ మారుతి సుజుకికి ప్రీమియం కార్స్ ని అమ్మడంలో పెద్ద అడ్డంకిగా మారింది. అందుకే అసలైన విటారా అయినా, కిజాషి అయినా అవి అద్భుతమైన కార్లు అయినప్పటికీ ఇండియన్ మార్కెట్లో ఆశించిన విజయాన్ని సాధించలేకపోయాయి. కారణం ఏంటంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేసి ఒక ప్రీమియం కారు కొనుగోలు చేసే వ్యక్తి సాధారణంగా చీప్ కార్ బ్రాండ్స్ అనే ఇమేజ్ ఉన్న కంపెనీ కారుని కొనడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడు. ఈ సమస్య ఎస్ క్రాస్ ని కూడా వెంటాడకూడదని మారుతి సుజుకి పూర్తిగా డిఫరెంట్ స్ట్రాటజీని ఎంచుకుంది. ఇండియాలో ప్రీమియం బ్రాండ్గా తనను తాను నిలబెట్టుకోవడానికి కంపెనీని నెక్సా అనే ప్రత్యేకమైన ప్రీమియం షోరూమ్ నెట్వర్క్ ని స్టార్ట్ చేసింది. అలాగే ఎస్ క్రాస్ ని కేవలం నెక్సా షోరూమ్స్ ద్వారా మాత్రమే అమ్మాలని నిర్ణయించింది. కానీ ఇక్కడే మరో పెద్ద సమస్య ఎదురైంది. 2015లో నెక్సా షోరూమ్స్ దేశవ్యాప్తంగా చాలా తక్కువ నెంబర్స్ లో మాత్రమే ఉండేవి. దీంతో ఎస్ క్రాస్ పొటెన్షియల్ కస్టమర్స్ వరకు చేరుకునే అవకాశాలు ఒక్కసారిగా లిమిట్ అయ్యాయి. మారుతి తన షోరూమ్స్ ను ప్రీమియంగా మార్చగలిగింది. కానీ బ్రాండ్ గురించి ప్రజల అభిప్రాయాన్ని అంత త్వరగా మార్చడం సాధ్యం కాలేదు. తర్వాత సంవత్సరాల్లో నెక్సా అనే ప్రయోగం మారుతి సుజుకికి భారీ విజయాన్ని తీసుకొచ్చింది. కానీ దురదృష్టవశాత్తు ఆ విజయాన్ని ఆస్వాదించే అవకాశం ఎస్ క్రాస్ కి మాత్రం దక్కలేదు. ఈ రోజు మారుతి సుజుకి తన అన్ని ప్రీమియం కార్స్ ని నెక్సా ద్వారానే అమ్ముతుంది. అంతేకాకుండా కంపెనీ మొత్తం అమ్మకాల్లో దాదాపు 30% వాటా నెక్సా షోరూమ్స్ నుంచే వస్తుంది. ఇప్పుడు 5వ మెయిన్ కారణం గురించి మాట్లాడదాం. అదే సరైన ఇంజన్ మరియు ట్రాన్స్మిషన్ చాయిస్ లేకపోవడం. మారుతి సుజుకి ఎస్ క్రాస్ ను ఒక ప్రీమియం అర్బన్ క్రాస్ ఓవర్ గా మార్కెట్లో నిలబెట్టాలని నిర్ణయించింది. అయితే అలాంటి కారులో కేవలం డీజిల్ ఇంజన్ మరియు మాన్యువల్ గేర్ బాక్స్ మాత్రమే ఇవ్వడం చాలా పెద్ద పొరపాటు. ఎందుకంటే ఇది ఒక ప్రీమియం ప్రొడక్ట్. అది కేవలం నెక్సా షోరూమ్ లో మాత్రమే అమ్మబడే కారు. అందువల్ల దీన్ని ఎక్కువగా కొనబోయే వాళ్ళు సిటీస్ లో నివసించే అర్బన్ కస్టమర్సే. అలాంటి బయ్యర్స్ సాధారణంగా కారుని ఎక్కువ దూరం ప్రయాణాల కోసం కాకుండా మెయిన్ గా సిటీస్ లోనే ఉపయోగించడానికి కొనుగోలు చేస్తారు. అంటే రోజువారీ రన్నింగ్ కూడా తక్కువగానే ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఎస్ క్రాస్ లో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ లేకపోవడం చాలా పెద్ద లోపంగా మారింది. ఇంతటితో ఆగలేదు. ఎస్ క్రాస్ ఒక అర్బన్ కారుగా డిజైన్ చేసినప్పటికీ ఇందులో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఇవ్వకపోవడం మారుతి సుజుకి చేసిన మరో పెద్ద తప్పిదం. ఎందుకంటే ఎస్ క్రాస్ మార్కెట్లోకి వచ్చిన టయానికి ఇండియాలో ఆటోమేటిక్ కార్స్ కి డిమాండ్ వేగంగా పెరుగుతుంది. అప్పటికే మారుతి సుజుకి తన సెల్రియో వంటి చిన్న కార్స్ లో కూడా ఆటోమేటిక్ గేర్ బాక్స్ అందిస్తుంది. కానీ ఆశ్చర్యకరంగా ఎస్ క్రాస్ లో మాత్రం ఆ ఆప్షన్ ఇవ్వలేదు. అదీ కాకుండా మారుతి యొక్క ఆటోమేటిక్ కార్స్ కి మార్కెట్లో అప్పటికే విపరీతమైన డిమాండ్ ఉంది. అయినా కూడా ఎస్ క్రాస్ విషయంలో కంపెనీ అదే అవకాశాన్ని ఉపయోగించుకోలేదు. అయితే ఈ తప్పుని సరిదిద్దడానికి మారుతి సుజుకికి 5 సంవత్సరాలు పట్టింది. చివరికి 2020లో ఎస్ క్రాస్ ను BS6 స్టాండర్డ్స్ కు అనుగుణంగా అప్డేట్ చేస్తూ ఇందులో 1.5 లీటర్ K15B పెట్రోల్ ఇంజన్ ను అందించింది. దానితో పాటు 4 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్ ని కూడా తీసుకొచ్చింది.
కానీ అప్పటికే 5 సంవత్సరాల కాలంలో ఎస్ క్రాస్కు జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది. అయితే దీని అర్థం ఎస్ క్రాసు అసలు అమ్ముడు కాలేదని కాదు. ఈ కారు రొనాల్డ్ డస్టరు, నిస్సాన్ టెరానో, హోండా బీఆర్‌వి వంటి మోడల్స్ కంటే కూడా ఎక్కువ అమ్మకాలు క్యాప్చర్ చేసింది. మారుతి సుజుకి అనుకుంటే ఎస్ క్రాస్ ప్రైజ్‌ను తగ్గించే అవకాశం కూడా ఉండేది. ఎందుకంటే ఎస్ క్రాస్‌ను హర్యానాలోని మానేసర్ ప్లాంట్‌లో తయారు చేస్తున్నారు. అంతేకాకుండా దీని 98% స్పేర్ పార్ట్స్ ఇండియాలోనే లోకల్‌గా తయారవుతున్నాయి. అంటే కంపెనీకి మంచి మార్జిన్ ఉండేది. ఆ మార్జిన్‌ను ఉపయోగించి ఎస్ క్రాస్ ప్రైస్‌ని తగ్గించొచ్చు. లేదా అదే ప్రైస్‌లో హుండై క్రెటా మాదిరిగా కొన్ని ఎక్స్‌ట్రా ఫీచర్స్ అందించొచ్చు. అలా చేసి ఉంటే ఎస్ క్రాస్‌కు కనీసం మరింత గౌరవప్రదమైన అమ్మకాలు వచ్చే అవకాశం ఉండేది. కానీ మారుతి సుజుకి అలా చేయలేదు. దానికి కూడా ఒక ముఖ్యమైన కారణం ఉంది. ఆ సమయానికి కంపెనీ మొత్తం దృష్టి పూర్తిగా కొత్తగా ప్రత్యేకంగా ఇండియన్ మార్కెట్ కోసం డిజైన్ చేసిన 4 మీటర్స్ లోపు ఎస్యూవీ అయిన విటారా బ్రెజా మీద దృష్టి పెట్టింది. అలాగే యూరోపియన్ స్పెసిఫికేషన్స్ ప్రకారం తయారైన కార్స్ ఇండియన్ మార్కెట్లో పెద్దగా విజయం సాధించవని కంపెనీ అప్పటికే నమ్మడం స్టార్ట్ చేసింది. అందుకే చివరకు ఇండియాలో ఎస్ క్రాస్ ప్రోడక్ట్ ని డిస్కంటిన్యూ చేసి దాని ప్లేస్ లో గ్రాండ్ విటారాను మార్కెట్లోకి తీసుకొచ్చింది. కానీ ఇందులో అసలు ఇంట్రెస్టింగ్ అయిన విషయం ఏంటంటే ఈ రోజు కూడా మీరు సెకండ్ హ్యాండ్ కార్ మార్కెట్లో చూస్తే 2017 తర్వాత మోడల్స్ ఎస్ క్రాస్ కార్లు దాదాపు 4 నుంచి 6 లక్షల మధ్య మంచి కండిషన్లో దొరుకుతాయి. నిజానికి ఎస్ క్రాస్ ఫెయిల్ అవ్వడానికి మెయిన్ కారణం కారు కాదు. అది మార్కెటింగ్, పొజిషనింగ్, టైమింగ్, అలాగే బ్రాండ్ ఇమేజ్. ఈ కారులో గ్లోబల్ స్టాండర్డ్స్ బిల్డ్ క్వాలిటీ ఉంది. బెస్ట్ డ్రైవింగ్ డైనమిక్స్ ఉన్నాయి. అద్భుతమైన రైడ్ కంఫర్ట్ ఉంది. సేఫ్టీ పరంగా యూరో ఎన్క్యాప్ మరియు ఏషియన్ ఎన్క్యాప్ రెండిటిలోనూ 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించింది. అంతేకాదు ఇండియాలో తయారయ్యి ప్రపంచంలోని అనేక దేశాలకు ఎక్స్పోర్ట్స్ చేసింది. అయినా కూడా ఇండియా మార్కెట్లో ఇది ఆశించిన లెవెల్లో గుర్తింపు పొందలేదు. ఒకవేళ మారుతి సుజుకి ఈ కారుని కొంచెం ముందుగానే లాంచ్ చేసి ఉంటే దీనికి స్టార్టింగ్ నుంచే పెట్రోల్ ఇంజను, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ ని అందించి ఉంటే దీని ప్రైస్ను కొంత పోటీ లెవెల్లో ఉంచి ఉంటే మరియు దీన్ని ఒక నిజమైన ప్రీమియం క్రాస్ ఓవర్గా క్లియర్గా మార్కెట్ చేసి ఉంటే ఈ రోజు ఎస్ క్రాస్ కథ పూర్తిగా వేరేలా ఉండేదేమో. కొన్ని కార్స్ అమ్మకాలతో విజయాన్ని సాధిస్తాయి. మరికొన్ని కార్స్ మాత్రం వాటిని ఉపయోగించిన ఓనర్స్ను ప్రేమతో చిరస్మరణీయంగా నిలిచిపోతాయి. మారుతి సుజుకి ఎస్ క్రాస్ ఖచ్చితంగా రెండో రకానికి చెందిన కారు. మీ అభిప్రాయం ప్రకారం ఎస్ క్రాస్ నిజంగా ఇండియన్ మార్కెట్లో తగిన గుర్తింపు పొందిన ఒక అద్భుతమైన కారా, లేకపోతే దాని ఫెయిల్యూరు సహజమేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా చెప్పండి.